హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి అవంతిక. ఈరోజు మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చూపించాలనుకున్నాను మీకు అందరికీ. ఈ ఇల్లు కట్టయితే 75 years అవ్వచ్చు నేను అనుకుంటున్నాను. ఆ, ఇవన్నీ సామాన్లు ఖాళీ ఏరియాలో అన్ని సామాన్లు పెట్టుకుంటూ ఉంటారు. మా అమ్మమ్మ ఆల్మోస్ట్ 7-8 months తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. పెరాలసిస్ వచ్చిన తర్వాత మా మమ్మీతో ఉండే, ఇంకా మా మమ్మీ చూసుకుంటారు, మా మమ్మీ దగ్గర ఉండే. 7 months తర్వాత అక్కడ డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళాము. ఒక 2 months అక్కడ ఉండేసి వస్తానని. ఎంతైనా వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళకి ఇష్టం కదా. ఆ ఇంట్లోకి వెళ్ళే ముందు మా అమ్మమ్మని ఒకసారి పలకరిద్దాం. హాయ్ హాయ్ ఏడుకొచ్చినావు ఏడుకొచ్చినావు గోడంపాటి ఎవరిది బోడంపాడు? మా సభగారు సబర్గారాలు ఒక్కరే ఉన్నారు ఇక ఊర్లో. మా అక్క వాళ్ళందరూ పలకరించడానికి వచ్చారు. ఇగో హాయ్ చెప్పండి బేటా, హాయ్ చెప్పండి. కన్నయ్య హాయ్ చెప్పు. ఎక్కడికి వచ్చినాయి కన్నయ్య? అయ్యా సిగ్గుపడుతుంటు కనిగాడు. స్టార్ట్ చేసిందైతే మా అత్తయ్య. అత్తయ్య అంటే ఏజ్లో పెద్దదని కాదు, మా మేనమామ వాళ్ళ వైఫ్ అనమాట. నాకంటే చాలా చిన్నది, బట్ వరుసగా అత్తయ్య కాబట్టి అత్తమ్మ అని పిలుస్తున్నాం. ఇది మా తాత ఖజానా పెట్టెలు. ఆ ఖజానా పెట్టెల్లో మాత్రం ఎన్ని కోట్లు ఉన్నాయో మనకైతే తెలియదు. ఈసారి వెళ్ళినప్పుడు తీసి చూద్దాం. కొన్ని కోట్లు వస్తాయా, లక్షలు వస్తాయా, వేలు వస్తాయా బయటకని. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బాలమ్మ ఉంది, బాలమ్మ గుడి. సో కొంచెం చాలా రోజులు అయినట్టుంది పూజ చేసి. సో పైన సబ్జాలాగా కట్టి మొత్తం అన్ని సామాన్లు పెట్టుకున్నారు. మా కన్నయ్య మాత్రం ఆడుకుంటున్నాడు. హాయ్ చెప్పరా, వీడియో తీస్తుంది మా ఇల్లు. మా మీన మరిది, మా మావయ్య కొడుకు, మా చిన్న మరిది. ఇక్కడ అయితే అప్పట్లో అయితే గోడలకి గూడ్లని పెట్టేటోళ్ళు. మేమైతే గూటి గూటి అంటారు. మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. ఇట్లాంటి గూడు ఉంటే గనక గూట్లో ఉన్నాయి సామాన్లు పెట్టుకోవడానికి. ఏ సామాన్ చూసినా అందులోనే, ఏ సామాన్ లేదు, ఏ సామాన్ ఎక్కడ ఉందంటే గూట్లో ఉందని చెప్పడమే. ఇది మా మామయ్య వాళ్ళ బెడ్రూమ్. పాత ఇంట్లో కొత్త మంచం. అది బండల ఇల్లు కాబట్టి చాలా దోమలు వస్తాయనైతే దోమల నెట్ కట్టినట్టున్నారు. అక్కడ నుంచి ఇటు సైడ్కి వస్తే ఇది సెల్ఫ్లో మా తాత బట్టలు అనుకుంటా అన్ని ఇష్టం వచ్చినట్టు పడేసుకున్నాడు. పాపం మా తాత సర్దుకోలేక అనుకుంటా. ఇది అర అంటారు, మా సైడ్ అయితే అర అంటాము. అరలో ఇక దేవుడు రూమ్ అని కాదు, అర అనే పేరు ఎందుకు వచ్చింది నాకు తెలీదు. మా ఇంటి దేవుడు అయితే మల్లన్న స్వామి. ఆ రోజు ఆదివారం కాబట్టి దీపం పెట్టినారు. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.